నిజామాబాద్ నగర కార్పొరేషన్కు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు నిజామాబాద్ కార్పొరేటర్లు. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు తక్కువ ఉన్నప్పటికీ కూడా అధికారాన్ని చేపట్టింది. మేయర్గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే మారిన కాలము, మారిన పరిస్థితులకు అనుగుణంగా నిజామాబాద్ కార్పొరేషన్లో లుకలుకలు మొదలయ్యాయి. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో మొత్తంగా 60 డివిజన్లు ఉంటాయి. 60 డివిజన్లకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిగా 60 డివిజన్లు ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో 28 స్థానాలు బీఆర్ఎస్ 28 స్థానాలు బీజేపీ కార్పొరేటర్లు గెలుచుకున్నారు. తర్వాత బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు 13 మంది గెలుచుకోగా 16 స్థానాలు ఎంఐఎం కార్పొరేటర్లు గెలుచుకున్నారు. మరో 2 కాంగ్రెస్ కార్పొరేటర్లు, 1 ఇండిపెండెంట్ కార్పొరేటర్గా గెలిపొందారు. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం అదేవిధంగా ఇండిపెండెంట్ బీఆర్ఎస్ 3 కలిపి కూడా అధికారాన్ని చేపట్టాయి. మేయర్గా నీతు కిరణ్ను ఎన్నుకున్నారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. మరో సంవత్సరం కాలం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది ఏదైతే ఉన్నారో వారందరూ కూడా బీజేపీ వైపు వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఎందుకంటే గతంలో బీజేపీ పార్టీ నుంచి గెలిచిన 28 మంది కార్పొరేటర్లలో 13 మంది బీఆర్ఎస్ వైపు మొగ్గిచిపారు. మళ్ళీ ఘర్వాపసి కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీకి పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఘర్వాపసికి వస్తున్నారు. అందులో భాగంగా చూసుకోవచ్చు. మొత్తంగా ఏదైతే ఈ నిజామాబాద్ కార్పొరేషన్ అత్యధికంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 60 డివిజన్లకు సంబంధించి మొత్తంగా 3 నియోజకవర్గాలు ఉంటాయి. 4 నియోజకవర్గాలు ఉంటాయి. 4 నియోజకవర్గాల్లో పూర్తిగా చూసుకోవచ్చు. బోధన్ అదేవిధంగా నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా, ఆర్మూరు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలు బీజేపీ పార్టీ గెలుచుకున్నాయి. మొత్తంగా ఈ 60 డివిజన్లకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ అర్బన్, ఆర్మూరు నియోజకవర్గానికి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు, మరోవైపు నిజామాబాద్ ఎంపీ బీజేపీ ఉండడం వీరందరికీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేసి బీజేపీకి చెందిన 28 మంది కార్పొరేటర్లు బీజేపీకి సంబంధించిన మేయర్ను ఎన్నుకునే పనిలో పడ్డారు చెప్తున్నారు. ఎందుకంటే గర్వాపసి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 4 బీజేపీ కార్పొరేటర్లు, పాత కార్పొరేటర్లు దానికి అందరికి సంబంధించి గర్వాపసి కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు గర్వాపసి కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కార్పొరేటర్లు అందరూ కూడా బీఆర్ఎస్లో గతంలో జాయిన్ అయ్యారు. వారందరూ కూడా తిరిగి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 4 కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 4 కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు. పూర్తిగా మరో 4 కార్పొరేటర్లు మరో 2-3 రోజుల్లో వచ్చేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఏదైతే 28 మంది కార్పొరేటర్లు ఉన్న నేపథ్యంలో 20 మంది కార్పొరేటర్లతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే పూర్తి స్థాయిలో నిజామాబాద్ మేయర్ స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఎందుకంటే సంవత్సరం కాలం గడువు ఉంది. 2025 జనవరిలో పూర్తి కానుంది. కావున దానికి అందరికి సంబంధించి మరో సంవత్సరం పాటు కాలాన్ని నిజామాబాద్ మేయర్ పీఠంని దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఓటు యు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.